వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏపీలో మద్యం కుంభకోణం కేసులో తనను అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి కూడా అనుసరించబోయేటువంటి వ్యూహం అంటే ఒక బ్రహ్మాస్త్రం లాగా ఇప్పుడు సర్వత్రా ఏ విధంగా చేయబోతారు అనేది కూడా ఒక ఉత్కంఠత అయితే నెలకొంది ఏపీ రాజకీయాల్లో కూడా, ముఖ్యంగా వైసీపీ పార్టీలో కూడా అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఒకవేళ ఆయన అరెస్ట్ చేయబోతే ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది కనుక మనం చూసినట్లయితే, అంటే కొంతమంది సామాజికంగా రాజకీయ విశ్లేషకులు కావచ్చు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి దాన్ని బేస్ చేసుకొని మనం కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ కూడా ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి. ఆసక్తికరంగా చర్చ కూడా నడుస్తూ ఉంటుంది. ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసులో తనను అరెస్ట్ చేస్తే తనకున్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో కూడా జగన్ మోహన్ రెడ్డి ఉన్నారా? ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. ప్రస్తుతం బెంగళూరులో నిపుణులతో లోతైనటువంటి చర్చలు జరుపుతున్నట్టుగా ఒక సమాచారం. గతంలో ఈ కేసులో వైసీపీలో తేలిగ్గా తీసుకున్నప్పుడు కూడా ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది. జగన్లో కొంత ఆందోళన అయితే మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జైలు జీవితం, ఆ తర్వాత ఉప ఎన్నికల వ్యూహం, అంటే జగన్మోహన్ రెడ్డికి జైలు జీవితం కొత్త ఏం కాదు. ఎందుకంటే నిజానికి గతంలో అవినీతి కేసుల్లో కూడా 16 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండడం ఆయనకు అనూహ్యమైనటువంటి సానుభూతి తెచ్చిపెట్టింది. అంతేకాకుండా అప్పుడు దివంగత రాజశేఖర రెడ్డి మరణం, అంటే సీఎం అయినటువంటి రాజశేఖర రెడ్డి మరణం తర్వాత, అంటే తన తండ్రి మరణం తర్వాత జగన్ను ఇక్కడ అనవసరంగా వేధిస్తున్నారని కూడా ఒక భావన ప్రజల్లోకి అయితే ఉండడం, ప్రజలు ఆయనకు అండగా నిలిచారు అప్పట్లో. అయితే ఉప ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి ఇప్పుడు కూడా మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ జరిగితే అదే సెంటిమెంట్ కూడా ఉపయోగించుకొని 11 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్ళాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ విషయం పైన సీనియర్లతో చర్చించినట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యేల నుంచి కూడా ఆశించినటువంటి స్పందన అయితే రాలేదని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అది ఏంటనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే గత అనుభవాలు, ప్రస్తుత సవాళ్ళు, గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమి కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. అప్పట్లో ప్రతిపక్ష హోదా లేకపోతే అసెంబ్లీకి హాజరు కానని జగన్ తేల్చి చెప్పడం, ఎమ్మెల్యేలు మండల సమావేశాలకు కూడా హాజరు కావడం వంటివి కూడా జరిగాయి. అప్పుడు కొందరు ఎమ్మెల్యేలు కొంత అసంతృప్తి మొదలైంది. కూటమి పార్టీలో చేరే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. కానీ కూటమికి ఇప్పటికీ అఖండ మెజారిటీ ఉండడంతో వైసీపీ ఎమ్మెల్యేలు అదే పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. అంతేకాకుండా ఉప ఎన్నికలకు కనుక వెళితే అది ఒక సాహసం చేస్తారా? ఉప ఎన్నికలకు వెళ్ళేటువంటి సాహసం అనేది కూడా మనం చూసినట్లయితే ప్రస్తుతం ఉప ఎన్నికలకు వెళ్ళే ప్రచారంలో నిజం ఉండే అవకాశం లేదని కూడా రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి కేవలం 14 నెలలే అవుతుంది. అంటే ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉన్నప్పుడు కూడా వ్యతిరేకత ఇంకా పూర్తి స్థాయిలో లేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉండడం, రాష్ట్రంలో 3 పార్టీలు కూటమి అధికారంలో ఉండడంతో ఇలాంటి తరుణంలో సాహసం చేస్తే మొదటికే మోసం వస్తుందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఉన్న 11 కాస్త పోయేటువంటి అవకాశం ఉందని కూడా ఒక ఆలోచనలో ఆయన ఉన్నట్టు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు చాలా తేడాగా ఉన్నాయి. అందుకే జగన్ ఈ సాహసం చేసేటువంటి అవకాశం లేదని కూడా రాజకీయ నిపుణులు అయితే భావిస్తున్నారు. మరి జగన్ ఎలాంటి అడుగులు వేస్తారు అనేది కూడా ఇక్కడ మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అంటే ఈ విశ్లేషణ నేను ఏదైతే చెప్పానో మీకు నచ్చిందని అనిపిస్తే, అలాగే మరికొన్ని ఆసక్తికరమైనటువంటి రాజకీయ అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది తెలుగు ఫోకస్ టీవీ ఛానల్.